ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న రాజస్థాన్ రాయల్స్కు గుజరాత్ టైటాన్స్ ఓటమి రుచి చూపించింది. బుధవారం ఆఖరి బంతు వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరి శ్రమ వృధా అయింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన విజయ లక్ష్యాన్ని గుజరాత్ కరెక్ట్గా 20 ఓవర్లు ఆడి 7 వికెట్లను నష్టపోయి 199 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ శుభన్ గిల్ 44 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 72 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 35 పరుగులు చేసి రాణించాడు. అయితే ఆఖర్లో రషీద్ ఖాన్ 11 బంతుల్లో 4 ఫోర్లతోటి 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. కుల్దీప్ సేన్ 3 వికెట్లు, చాహల్ 2 వికెట్లు పడగొట్టారు. వర్షం కారణంగా టాస్ కొంత ఆలస్యమైంది. రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో సుదర్శన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నే ఇచ్చారు. 4తో ఖాతా తెరిచిన సుదర్శన్ ఆ తర్వాత సిక్సర్ బాదాడు. మరోవైపు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో 6 తోటి టచ్లోకి వచ్చిన గిల్ అవేష్ బౌలింగ్లో వరుసగా 4-6 కొట్టడంతో పవర్ ప్లేను గుజరాత్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులతో ముగించింది. అయితే సుదర్శన్ను అవుట్ చేసిన కుల్దీప్ సేన్ రాజస్థాన్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో వేడ్, గిల్ నెమ్మదిగా ఆడటంతో సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోతూ వచ్చింది. ఇక గుజరాత్ టైటాన్స్ చివరి 10 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సి ఉండగా, వర్షం కారణంగా ఆటకు చిన్నపాటి బ్రేక్ వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత వేడ్, అభినవ్ మనోహర్ను కుల్దీప్ సేన్ అవుట్ చేయడంతో టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులతో ఇబ్బందులు పడినట్లు కనిపించింది. కానీ గిల్, విజయ్ శంకర్ 4వ వికెట్కు 32 పరుగులు జోడించారు. అయితే విజయ్ శంకర్తో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ను చాహల్ పెవిలియన్కు చేర్చాడు. గుజరాత్ విజయానికి చివరి 24 బంతుల్లో అంటే 6 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉండగా, అశ్విన్ వేసిన 17వ ఓవర్లో టెవాటియా, షారుఖ్లు కలిసి 2 ఫోర్లు 1 సిక్సర్తో 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో షారుఖ్ను అవేష్ ఖాన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక 19వ ఓవర్లో కుల్దీప్ సేన్ 20 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ సమీకరణం మారిపోయింది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు రావాల్సి ఉండగా, రషీద్ ఖాన్ 2 ఫోర్లు బాదాడు. దీంతో లక్ష్యం 2 బంతుల్లో 4 పరుగులకు చేరింది. 2 పరుగులు తీసిన తెవాటియా రన్అట్ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా, రషీద్ ఖాన్ బౌండరీ బాది టైటాన్స్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నెమ్మదిగా బ్యాటింగ్ను ఆరంభించిన సంజు శాంసన్, పరాగ్ అదరగొట్టడంతో సవాలు విసరగలిగే స్కోరు చేసింది. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 78 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ దూకుడైన ఆరంభాన్ని అందించలేకపోయారు. 5 బౌండరీలు బాదిన జైస్వాల్ను ఉమేష్ అవుట్ చేయగా, గత మ్యాచ్లో శతకం సాధించిన బట్లర్ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 43 పరుగులతో నిలిచింది. అయితే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో సంజు శాంసన్, పరాగ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును నడిపించారు. పేలవ ఫీల్డింగ్ కారణంగా 2 సార్లు బతికిపోయిన పరాగ్ వీలు చిక్కినప్పుడల్లా షాట్లో ఆడుతూ పరుగుల వేగాన్ని పెంచాడు. 13వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో పరాగ్ 2 సిక్సర్లతో టీమ్ స్కోర్ను సెంచరీ మార్కు దాటించాడు. అదే జోరులో మరో సిక్సర్తో 50ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు క్రమంగా పుంజుకున్న సంజు శాంసన్ 15వ ఓవర్లో స్పెన్సర్ బౌలింగ్లో 4-4-6 తోటి 15 పరుగులు రాబట్టాడు. డెత్ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడుతూ రన్స్ రాబట్టారు. అయితే 19వ ఓవర్లో మొహిత్ బౌలింగ్లో సిక్సర్ బాదిన పరాగ్ అదే ఓవర్లో శంకర్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో హెట్మైరు, సంజు శాంసన్ చెరో సిక్సర్ తోటి జట్టు స్కోర్ను 190 పరుగులు దాటించారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల ధాటికి గుజరాత్ చివరి 5 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకుంది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 19 బంతుల్లో 5 ఫోర్లతోటి 24 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో వేడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ గత మ్యాచ్లో సెంచరీ హీరో జోస్ బట్లర్ ఈ మ్యాచ్లో రాణించలేకపోయాడు. 10 బాల్స్ ఆడిన జోస్ బట్లర్ కేవలం 8 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 68 పరుగులు చేసి చివరికంట నాటౌట్గా నిలిచాడు. ఇక రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతోటి 76 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చిన హెట్మైరు 5 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ ముగ్గురు తలా 1 వికెట్ తీశారు.
అయితే రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడని చెప్పాలి. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన రషీద్ ఖాన్ ఒక వికెటే తీసిన ఓవర్కి కేవలం 4.5 చొప్పున పరుగులు సమర్పించాడు. అంటే 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చాడు. అయితే మరోవైపు మోహిత్ శర్మ కానీ, ఆ తర్వాత ఉమేష్ యాదవ్ కానీ, ఆ తర్వాత నూర్ అహ్మద్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా మోహిత్ శర్మ 4 ఓవర్లలో 51 పరుగులు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఉమేష్ యాదవ్ సైతం 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టు కరెక్ట్గా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టులో ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ 29 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 35 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది. మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 44 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 72 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అభినవ్ మనోహర్ 2 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక విజయ్ శంకర్ 10 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 16 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తెవాటియా 11 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 22 పరుగులు చేసి చివరిలో రన్అట్ అయ్యాడు. ఇక షారుఖ్ ఖాన్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రషీద్ ఖాన్ 11 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో బ్యాటింగ్ వచ్చిన నూర్ అహ్మద్ బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కుల్దీప్ సేన్ 3 వికెట్లు, యజ్వేంద్ర చహల్ 2 వికెట్లు, అవేష్ ఖాన్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే చాహల్ కానీ, కుల్దీప్ సేన్ కానీ, రవిచంద్రన్ అశ్విన్ కానీ ముగ్గురు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది. తన అద్భుత బౌలింగ్ ప్రతిభతోటి రాజస్థాన్ రాయల్స్ పరుగుల ప్రవాహానికి కట్టడి వేయటమే కాకుండా చివర్లో వచ్చి వేగంగా పరుగులు సాధించి గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లోనే కొనసాగుతుంది. 5 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 విజయాలు 1 పరాజయంతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో కేకేఆర్ 4 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 3 విజయాలు 1 పరాజయంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో. ఆ తర్వాత మూడో స్థానంలో ఎల్ఎస్జీ 4 మ్యాచ్లు ఆడినటువంటి లక్నో సూపర్ జైంట్స్ 3 విజయాలు 1 పరాజయంతో 6 పాయింట్లతోటి మూడవ స్థానంలో. 4వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 3 విజయాలు 2 పరాజయాలతోటి 6 పాయింట్లతోటి మరి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలవగా ఎస్ఆర్హెచ్ 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 7వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో, ఆర్సీబీ 9వ స్థానంలో, ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి.